ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసి బీభత్సం సృష్టించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఊహించని విధంగా ముంచెత్తిన ఈ వర్షం ఎంతోమంది కష్టపడి పంటను కోసి విక్రయాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లించి ముఖ్యంగా దర్పల్లి మండలంలో అత్యధికంగా 54.4 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా సిరికొండలో 34.1 మిల్లీమీటర్ల, మోర్తాడులో 32.0 మిల్లీమీటర్, భీమగల్లో 26.8 మిల్లీమీటర్, కమ్మర్పల్లిలో 24.0 మిల్లీమీటర్, ఎర్గట్లో 17.9 మిల్లీమీటర్ల, డిచ్పల్లిలో 16.0 మిల్లీమీటర్లు, ఇందర్వాయిలో 15.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికార గణాంకాలు పేర్కొన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 274.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా సగటున 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవలే కోతలు ముగించుకొని విక్రయాల కోసం జిల్లాలోని మార్కెట్ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబోసిన వరి, ధాన్యం, మొక్కజొన్న పంటలు ఈ వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. చాలా చోట్ల తూకాల కోసం సిద్ధంగా ఉంచిన ధాన్యపు రాసులు నీటిలో నానిపోయాయి. అకాల గాలుల దాటికి కప్పిన టార్పాలిన్లు కొట్టుకుపోవడంతో రైతులు చూస్తుండగానే పంట నానిపోయింది. మరికొన్ని లోతట్టు కేంద్రాల్లోని వర్షపు నీరు చేరడంతో ఆరబోసిన గింజను నీట మునిగాయి. అటు కోతకు సిద్ధంగా ఉన్న మామిడి తోటలపై కూడా ఈ ఈదురుగాలుల ప్రభావం పడింది. గాలుల దాటికి పలు చోట్ల మామిడికాయలు పెద్ద ఎత్తున నేలరాలడంతో తోటల యజమానులు తీవ్ర నష్టం వాటిల్లింది. కంటికి రెప్పలా కాపాడుకొని కోతలు కోసే మార్కెట్కు తెస్తే తూకం వేసేలోపే వానదేవుడు కడుపు కొట్టాడని, ఇప్పుడు ఈ తడిసిన గింజను ఎవరు కొంటారో లేదోనని రైతులు కన్నీరు మున్నరవుతున్నారు. అకాల వర్షం సృష్టించిన ఈ నష్టాన్ని ప్రభుత్వం గమనించి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి, మొక్కజొన్నలను ఎలాంటి ఆంక్షలు లేకుండా మద్దతు ధరకే కొనుగోలు చేసి తక్షణమే తమకు ఆదుకోవాలని ఉమ్మడి జిల్లా రైతాంగం అధికారులను వేడుకుంటోంది.